హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద బీసీ సబ్బండ వర్గ కులాలన్నీ ఒక్కటవుతా ఉన్నాయి. ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధబేరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హన్మకొండలో జరగబోతుంది. లక్షల మంది కాదు లక్షలాది మంది రావడానికి తరలి వస్తున్నారు. ఇక్కడ ఎంబీసీ కులాలు కూడా చైతన్యవంతమైనవి. నాయ బ్రాహ్మణులు కావచ్చు, విశ్వ బ్రాహ్మణులు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున చైతన్యమైన పరిస్థితి మాత్రం ఉంది. ఇక్కడ నా వెనకాల ఒడ్డెర కులస్తులు ఉన్నారు. ఒడ్డే ఓబన్న ధైర్యం గుట్టలను కూడా కొండలను కూడా పిండి చేసి మన సమాజానికి మనం నిలబడ్డ ఈ నెల అంటే మన పాదాలు పర్ఫెక్ట్గా ఉండడానికి బండలను పిండి చేసి స్మూత్గా చేసి ఆ బండలే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటున్నారంటే అది ఒడ్డే కులస్తులే కారణమని చెప్పుకోవచ్చు. మరి ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఒడ్డెరలు 119 నియోజకవర్గాలు కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేకపోవడానికి కారణం ఏమిటి అంటే కులాలుగా విభజించి ఆ కులాలలో మళ్ళీ 4-5 సంఘాలుగా విభజించి అగ్ర కుల నాయకుల పిత్తనంతో ముందుకు సాగుతూ ఉంది. ఒక ఆయన టీఆర్ఎస్కు వత్తాసు పలికితే, ఇంకొక ఆయన కాంగ్రెస్కు వత్తాసు పలికితే, ఇంకొక ఆయన బీజేపీకి వత్తాసు పలికితే, ఇంకొక ఆయన ఎర్ర జెండాకు వత్తాసు పలికి ఈ ఒక్క కులంలోనే కాదు అన్ని బీసీ కులాలలో ఇదే పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. అగ్ర కుల నాయకుల ఆధిపత్యంలో బీసీ సబ్బండ కులాలు నలిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది? రామ్నగర్ బీసీ భవన్లో ఉన్నాం హన్మకొండలో. ఇక్కడ నా దగ్గర ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒడ్డే కులస్తుల సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముందుగా ఏం జరుగుతుంది అన్న ఒడ్డెర కులస్తులలో? ఎందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోతున్నారు? మేము కనీసం మీరన్న ఎమ్మెల్యే కాదు కదా, చెప్పుకోదగ్గ స్థానిక సంస్థలకు అంటే ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇట్లాంటి వాటికి కూడా మేము నోచుకోకపోవడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ఏదైతే అంటున్నారో పాలకులు బీసీలకు ఐక్యత లేదు అనే కోణం నుంచి వెళ్ళి చూసుకున్నప్పుడు బీసీలే కాదు ఒడ్డెరలలో కూడా ఐక్యత లేదు, ఐక్యత లోపించింది. వాళ్ళకు ఊరుకు దూరంగా ఉంటారు, గుడిసెలు వేసుకొని వృత్తిరీత్యా ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తారు. కాబట్టి బట్ అప్పటికి ఇప్పటికీ రాజకీయ కోణం కావచ్చు, వ్యక్తిగత జీవన విధానం కావచ్చు, ఒడ్డెరలది మారిపోయింది. అయినా కూడా రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఓన్లీ అప్పుడేమో కూలి పని చేసుకొని గుడిసెలు వేసుకున్నాం, ఇప్పుడు కాకపోతే చిన్న చిన్న రేకుల సెట్లు వేసుకొని ఉంటాను. అప్పటికిప్పటికి ఏం మారిందంటే ఒక తిండిలో విధానం. అప్పుడు గడక అంబలి తాగి పని చేసుకునే వాళ్ళం, ఇప్పుడు కొంచెం తెల్ల అన్నం తిని బతుకుతున్నాం. ఈ జీవన విధానం బట్ట విధానం మారింది, కానీ మాకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ సామాజికంగా కానీ ఎలాంటి మార్పు చెందలేదు. అట్లా చెందకపోవడం ద్వారానే మేము రాజకీయాలలో రాణించలేకపోతే. షేర్లింగంపల్లి నియోజకవర్గం హార్డ్ కోర్ సిటీలో ఉంటుంది. హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, చందానగర్ ఈ పరిసర ప్రాంతాలను ఆనుకొని షేర్లింగంపల్లి నియోజకవర్గం ఉంటుంది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒడ్డెర కులస్తులే 1,00,000కు పైన ఓటర్లుగా ఉన్నారు. అంటే కుటుంబాలు దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షలు దాకా ఉంటాయి. ఓటర్లే 1,00,000కు పైన ఉన్న తర్వాత కూడా ఒక్క ఒడ్డెర కులస్తుని కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేకపోతుంది. ఎందుకు అంటే అక్కడ మాకు ఎమ్మెల్యే స్థాయికి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే మా కులస్తుడు ఉన్నప్పటికీ కూడా పాలకుల్లో అగ్రవర్ణాలు ఉండడం వల్ల మమ్మల్ని ఓటు బ్యాంకు రూపేణా చూస్తున్నారు తప్ప వీళ్ళు 1,00,000 మంది ఉన్నా వీళ్ళు ఓట్లు వేయడానికి పనికి వస్తారు తప్ప పాలించడానికి పనికిరారు అనే కోణం నుంచి చూసి మన దగ్గర ఐక్యత లేదు అని చెప్పి సంఘాలుగా వ్యక్తులుగా విభజించి ఈరోజు మాకు మొన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ రావాల్సి ఉండే, ఐక్యత లేదనే ఒకే కారణంతో విభజించి పాలించి మాకు టికెట్ రాకుండా అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేసారు. ఫిబ్రవరి 2వ తారీఖు బీసీ యుద్ధ వేరికి ఎలా సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఒడ్డెర సంఘం తరఫున? మేము బీసీలలో ఉన్నప్పటికీ అనేక అవమానాలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అయినప్పటికీ మేము బీసీలలో ఉన్నాం కాబట్టి మేమెంతో మాకంత వాటా అనే నినాదంతో తీన్మార్ మల్లన్న గారు ఈ సభను నిర్వహిస్తున్నారు. కాబట్టి మేమెంతో మాకంత వాటా అన్నప్పుడు మేము కూడా మా వాటాను చూపించుకోవడం కోసం మేము దగ్గర ఒక 2,000 మందిని
తరలించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ సక్సెస్ చేసుకోవడం కాదు, రానున్న రోజులలో మా ఒడ్డర్లో మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యం పొందాలంటే ఇట్లాంటి వేదికలు చాలా పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ముందుకు వచ్చి ఈ సభను విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. బండలు కొట్టిన చేతులతో ఎందుకు రాజకీయ యుద్ధంలోకి దిగలేకపోతున్నారు వడ్డెరులు? ఈరోజు ఇక్కడున్న రాష్ట్ర పాలకులు కానీ కేంద్ర పాలకులు కానీ మమ్మల్ని ఒక యంత్రాలుగా వాడుకొని మా పని ఓన్లీ ఇప్పుడు వారు తిరుగుతున్నది, వాళ్ళు నివసిస్తున్న ఇండ్లకు కానీ వారు తిరుగుతున్న రోడ్లకు కానీ మొదటగా చేసింది ఒక ఒడ్డెర బిడ్డలే. అక్కడ రోడ్లు వేసిన, భవనాలకి కింద పునాదితో వినా, రాయి కొట్టిన ఒడ్డెర బిడ్డలే కాబట్టి వాళ్ళని ఆరూపకంగా చూస్తున్నారు. మరలా ఒక ఓటరుగానే చూస్తున్నారు తప్ప ఈ రాజకీయం చైతన్యంగా కలిగించే విధంగా మాకెక్కడ పాలకులు కనబడట్లేదు. ఈరోజు బీసీ బిడ్డగా అలుపేరుగాని పోరాటం చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు ప్రతి అంశంలో బీసీల పట్ల బీసీ రాజాధికారమే లక్ష్యంగా ముందు పెట్టుకొని మల్లన్న గారు తీస్తున్న ప్రతి బాటలో మా వంతు సాయంగా మేము కూడా ఉంటామని ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న మీటింగ్కు మా వంతుగా మేము తల్లి రావాలని చెప్పి మా ఒడ్డెర బిడ్డలను అవేర్నెస్ చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మాకేందంటే రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు ప్రతి గ్రామంలో కొంత చైతన్యం, మీరు అన్నట్టుగా కొంత చైతన్యం కావడం కూడా జరిగింది. కాకపోతే పాలకులు, మా పైన పెత్తందారులు, అగ్రవర్ణాలు మమ్మల్ని కొద్దిగా రాజకీయంగా అడిగేద్దామంటే వెనక గుంజే పరిస్థితికి వస్తూ ఉన్నది. ఈరోజు మేము తిరిగి 1 లక్ష రూపాయలు కూడబెట్టే స్థాయికి ఎదిగేసరికి అరే వీడు ఒడ్డరోడు ఇంత ఎదుగుతుందని కాలు బట్టి గుంజే విధంగా మా బిడ్డలు ఏదైనా కంపిటీషన్ బండి వర్క్ చేసుకుంటే వారికి పర్మిషన్ లేవని వారిపైన కంప్లైంట్లు చేసి మా యొక్క మట్టి పని చేసుకొని బతికే బిడ్డల పైన అగ్ర కులాలకు సంబంధించిన కుక్లేన్లు కానీ జేసీబీలు కానీ వారికి సంబంధించిన ఒక ఒడ్డెర పని మనం ఎందుకు చేయాలనే విధంగా కాకుండా వాళ్ళే చేసి పెట్టుకొని వారే పనిచేసి వారే మా కుల స్థాయికి దిగజారుతున్నాడు. కాబట్టి మేము కూడా రేపు జరగబోయే 2వ తారీఖు మా బలం ఏంటో చూపించి మేము మల్లన్న గారు తీసే ప్రతి దారిలో మేము కూడా వాళ్ళని జేసీబీలకు మా బతుకులోకి వాళ్ళని తీసుకొచ్చి మేము రాజకీయమే మా లక్ష్యంగా మల్లన్న గారు ప్రతి బాటలో మేము ఉంటామని తెలియజేస్తూ మేము గుట్టలు పెండింగ్ చేసే శక్తి మాకున్నది. రాజకీయ నాయకులను కూడా భూస్థాపితం చేసే శక్తి కూడా మా పైన ఉన్నది. మీరు ఇందాక అన్నట్టు షేర్లింగంపల్లిలో ఫైనల్ దాకా సీట్ ఉంది, మీ ఒడ్డెర బిడ్డకు సీట్ ఇస్తామన్న నాయకులు కూడా లాస్ట్ విషయంలో కానీ ఎక్కడ ఏం లోపం జరిగిందనేది ఈ ఒడ్డెర బిడ్డ ఒక్కడు ఈరోజు ఎమ్మెల్యే అయితే ఇంకా 10 ఎమ్మెల్యేలు అడుగుతారు, ఒక్కడు ఎంపీ అయితే ఇంకో 10 సీట్లు అడుగుతారు. ఈ 10 సీట్ల అడిగి వీళ్ళు ఊకోరు. గ్రౌండ్ లెవెల్లో కూడా సర్పంచ్ స్థాయి కానీ, ఎంపీటీ స్థాయి కానీ, వార్డు మెంబర్ల స్థాయి కానీ, జెడ్పీ స్థాయి కానీ వీళ్ళకు ఒక ఉద్యమాల లేపి వీళ్ళు చేస్తారు. కాబట్టి వీరికి ఈ సీటు కాకుండా ఏదో ఇచ్చినమంటే ఇచ్చినంలే నామినేట్ పోస్టులుగా ఇచ్చుకుంటూ అది ఒక్క పార్టీ కాదు, ఆల్ పార్టీస్ మా యొక్క ఒడ్డెర కులానికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఒక ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు తప్ప రాజకీయంగా ఎక్కడ కూడా మాకు చైతన్యం కలిగించే విధంగా లేదు. మేము రాబోయే రోజులలో కూడా ఇప్పుడు మేము మా ఒడ్డే ఓబన్నను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా చైతన్యం కొద్దిగా చదువుకున్న వ్యక్తులు ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తా ఉన్నారు, ఆర్థికంగా ఉన్న వ్యక్తులు కూడా కొద్దిగా బయటకు వెళ్తా ఉన్నారు. వారిపైన కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో మేమెంతో మాకంతే అనే విధంగానే పోరాటం మల్లన్న గీసే ప్రతి బాటలో మేము ఉంటాం. ఖచ్చితంగా మా పూర్తి మద్దతు తెలుపుతూ మేము కూడా రాజకీయంగా చైతన్యం కావాలంటే మాకు కూడా ఒక వేదిక కావాలి. కాబట్టి మా ముంగటున్న బిడ్డ బీసీ బిడ్డ కాబట్టి బడుగు బలైన వర్గాల బాధలేందో బీసీ బిడ్డకు తెలుస్తాయి. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మా ప్రాణం మేము ఒడ్డరోళ్ళు ఒక మాట ఇస్తే మాట తప్పని విధంగా పోరాటం చేసే ఒక గుండును కూడా బండను కూడా మట్టిని చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయే రోజులలో అన్ని వర్గాలు మా పైన సబ్బండ వర్గాలు ఏదైతే ఆశ పెట్టుకున్నాయో మల్లన్న పైన మేము కూడా అదే విధంగా ఆశ పెట్టుకొని మేము ఖచ్చితంగా రాబోయే రోజులలో మా వంతుగా మేము ఖచ్చితంగా ఈ యొక్క సభను మొన్న మిర్యాలగూడ కూడా మా వంతుగా మేము రావడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో జరిగిన సభకు కూడా మేము వచ్చి మా వంతు మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా రేపు ఆర్ట్స్ కాలేజీలో వరంగల్లో జరుగుతున్న సభకు కూడా మా ఒడ్డెర బిడ్డలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి 1,20,000 మంది వరకు ఉన్నారు.
దానిలో మ్యాక్సిమం తరలించే విధంగా చైతన్యం అయ్యే విధంగా ఏదైతే జరుగుతున్నాయో స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ మన పైన ఏ విధంగా అయితే అణిచివేయబడుతున్నామో అవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనం చైతన్యం కావాలని చెప్పి మొబిలైజేషన్ చేసుకొని ఒక మీటింగ్ తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి కూడా మల్లన్న గారి సహకారం కూడా మాకు ఉంటుందని ఎల్లవెల్లలా మా బడుగు బలమైన వర్గాల పైన ఆయన యొక్క ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటా ఉన్నాం. ఇది ఓవరాల్గా వడ్డర్ల పరిస్థితులు. అంటే కనీసం వాళ్ళ వృత్తి ఏదైతే ఉంటుందో నార్మల్గా ఇటాచీలు పెట్టుకొని కానీ ప్రొక్రేన్లు పెట్టుకొని కానీ ఒక ప్రాజెక్ట్లో కానీ ఒక చిన్న సంస్థలో కానీ వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళ వృత్తిని కూడా కొల్లగొట్టి పెద్ద కంపెనీలు, అగ్రవర్ణ కంపెనీలు, అగ్ర కులాల నాయకులు వచ్చి వీళ్ళ వృత్తిని కంప్లీట్గా కొలాబ్ చేసి వాళ్ళే ఇటాచీలు జేసీపీలు పెట్టుకొని వీళ్ళ బతుకు తెరువును కొల్లగొడతా ఉన్నారు. అంటే ఇది ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో మీరు ఒకసారి చూడొచ్చు. ఒక్కడు పైకి వస్తే ఇంకా తొక్కడానికి ట్రై చేస్తున్నారు. 119 నియోజకవర్గాల్లో కనీసం ఎమ్మెల్యే పోటీ కాదు కదా, ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన 3 పార్టీలలో నాయకులు కూడా లేదు. ఇదంతా అగ్రవర్ణాల కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది. కేవలం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 1,00,000 ఓటర్లు వడ్డరలు ఉన్నా కూడా కనీసం జేరిపాటి జైపాల్ ఇప్పుడు ఎంబీసీ చైర్మన్గా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్గా. తను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేకపోయింది. సరే, కాంగ్రెస్ అట్లా ఉంటే బీజేపీ అదే పరిస్థితి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అదే పరిస్థితి. ఇక సిపిఐ సిపిఎంలు లెఫ్ట్ పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ప్రజెంట్ లేకపోయిన పరిస్థితి. మరి ఎందుకు ఇప్పటికైనా చైతన్యం అయ్యాం, ఇక్కడ నుంచి బీసీల సత్తా ఏందో చూపిద్దాం. ఫిబ్రవరి 2న రాజకీయ యుద్ధబేరి, బీసీ యుద్ధబేరికి మేము తరలి వస్తున్నామని ఇక్కడ వడ్డెర సంఘం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు చెప్తున్న ముచ్చట్లు. కెమెరామెన్ గణేష్తో మేనం శ్యామ్, రామ్నగర్, హన్మకొండ నుంచి.